హీరోయిన్ డింపుల్ హయాతీపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హయాతీ దూషణలు చేసినట్టు ఆరోపణలున్నాయి. నా చెప్పుల విలువ కాదు నీ బతుకంటూ తనను డింపుల్ హయాతీ దూషించినట్టు, అలాగే తనపై అకారణంగా దాడి చేశారని పని మనిషి ఫిర్యాదు చేసింది. దీంతో డింపుల్ హయాతీతో పాటు ఆమె భర్తపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, డింపుల్ హయాతీ మరొక వివాదంలో చిక్కుకుంది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. అప్డేట్స్ ఏంటి? జానకిరాణి ప్రముఖ నటి డింపుల్ హయాతీపై ఫిలిం నగర్ పిఎస్ లో మరో కేసు నమోదైంది. తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి జీతం విషయంలో వివాదం కారణంగా ఆ పని మనిషిని అకారణంగా తిట్టి దాడి చేసే ప్రయత్నం చేశారంటూ ఆమె ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఫిలిం నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు పూర్వపురాలు పరిశీలించిన తర్వాత ఇటు భార్యాభర్తలు డింపుల్ హయాతీతో పాటు భర్త మీద కూడా కేసు నమోదు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్ సంబంధించిన యువతి షేక్పేటలో నివాసం ఉంటూ డింపుల్ హయాతీ ఇంట్లో పనిచేస్తుంది. అయితే జీతం విషయాన్ని అడగగా తనను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టుగా పని మనిషి పేర్కొంది. తన చెప్పుల విలువ ఉండదు జీతం అంటూ సూచిస్తూ, అంతేకాకుండా తన డింపుల్ హయాతీ ఇంట్లో కుక్క అరవడంతో కూడా దృష్టిలో పెట్టుకుని తన మీద ఇష్టాజరంగా ఇటు భార్యాభర్తలు దూషించి కొట్టే ప్రయత్నం చేశారంటూ కూడా పని మనిషి స్థానిక పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థాంక్యూ కిరణ్.